అప్పటికప్పుడే స్పాంజ్ లాంటి ఇడ్లీని అలాగే చట్నీని 10 నుంచి 15 నిమిషాల్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. మిక్సీ జార్లోకి అరకప్పు లావుగా ఉండే అటుకులను వేసుకొని కొంచెం బరకగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న అటుకుల పొడిని ఒక గిన్నెలోకి వేసుకొని సేమ్ కప్పు తోటి 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకొని ఒకసారి కలిపేసి 1 కప్పు పెరుగును వేసుకొని కలుపుకోండి. తర్వాత ఇందులోకి కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకోవాలి. నీళ్ళని ఒకేసారి ఎక్కువగా వేసుకోవద్దు. కొంచెం వేసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకొని ఒక మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు చట్నీ కోసం ప్యాన్ లోకి 1/2 కప్పు పల్లీలను వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ లోనే పైన మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న పల్లీలను ఒక ప్లేట్ లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. సేమ్ ప్యాన్ లోకి 1 టీ స్పూన్ నూనెను వేసుకొని ఒక మీడియం సైజ్ లో ఉండే ఉల్లిపాయని, ఒక పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బని, అలాగే 3-4 వరకు పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఒకసారి వేయించుకొని ఇందులోకి 1/2 కప్పు పుట్నాల పప్పును వేసుకొని కొద్దిగా చింతపండును కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత ముందుగా మిక్సీ జార్లోకి వేయించుకున్న పల్లీలు అలాగే వేయించుకున్న మిశ్రమం కూడా వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పుని అలాగే అవసరమైన నీళ్ళని వేసుకొని చట్నీని ఇలా గ్రైండ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని మీరు రెగ్యులర్గా చట్నీకి తాలింపు ఎలా అయితే పెట్టుకుంటారో అదే విధంగా తాలింపు పెట్టేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే పిండి కొంచెం గట్టిపడి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ మళ్ళీ మనం ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలిపేసుకొని అప్పటికప్పుడే ఈ ఇడ్లీని ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఒక 1/2 టీ స్పూన్ దాకా ఈనోని అలాగే 1 టీ స్పూన్ దాకా నీళ్ళను కూడా వేసుకొని కలుపుకోవాలి. అప్పుడు మనకి ఇడ్లీ స్పాంజీ లాగా వస్తాయి. ఈనో వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. కానీ ఇడ్లీ మాత్రం మెత్తగా రావన్నమాట, కొంచెం గట్టిగా వస్తాయి. సో పిండి రెడీ అయిపోయిన తర్వాత ఇడ్లీ ప్లేట్లను గ్రీస్ చేసేసుకొని మీరు రెగ్యులర్గా ఇడ్లీ ఎలా అయితే పెట్టేసుకుంటారో అదే విధంగా ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీని పెట్టేసుకొని బాగా మరుగుతున్న నీళ్ళలో ఈ ఇడ్లీ స్టాండ్ని పెట్టేసి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తీసేసి మీ చేతిని ఒకసారి నీళ్ళతో తడి చేసుకొని చెక్ చేసుకున్నారంటే మీ చేతికి పిండి ఏమి అతుక్కోవట్లేదంటే ఇడ్లీ చక్కగా ఉడికిపోయినట్లే. ఇప్పుడు ఇడ్లీ స్టాండ్ని తీసుకొచ్చి పక్కన పెట్టేసి ఒక 5 నిమిషాల తర్వాత ఇడ్లీని ఇడ్లీ ప్లేట్లో నుంచి ఈ విధంగా తీసేసుకోండి. ఇడ్లీ చూసారా, స్పాంజ్ లాగా ఉంది కదా, చాలా రుచిగా కూడా ఉంటుంది. అస్సలు కష్టపడకుండా అప్పటికప్పుడే ఇడ్లీని అలాగే చట్నీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మరెన్నో ఇన్స్టాంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.